గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తున్నట్లుగానే ఈమారు కూడా సంక్రాంతి పండుగను తమ ఆతిథ్యం స్వీకరించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావటం సంతోషదాయకమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ తెలిపారు. కడప నగరం హరి టవర్స్లో హరిప్రసాద్ సంక్రాంతి విందు ఏర్పాటు చేశారు. తమ వినతి మేరకు వచ్చిన ప్రతి ఒక్కరిని హరిప్రసాద్ పేరు పేరున పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. కడప జిల్లా ప్రజలకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ఒక సాంప్రదాయబద్ధంగా మా తండ్రి గారు ఉన్నప్పటి నుంచి కూడా మేము ఈ పండుగకు ముస్లిం క్రిస్టియన్ సోదరులను అందరినీ కూడా విందుకు ఆహ్వానించి వాళ్ళు విందు చేసిన తర్వాత మేము తృప్తిగా వాళ్ళతో మాట్లాడడం మా ఆనవాయితీ. దాదాపు నేనైతే 2007 నుంచి ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నా. ఇంకా నేను బతికిన రోజులు కూడా ఈ కార్యక్రమం కంటిన్యూ చేస్తానని కూడా తెలియజేస్తున్నాను. అయితే ఈ కడప జిల్లాలో కడప నగరంలో ఇక్కడ హిందూ ముస్లిం అనే ఫీలింగ్ లేకుండా అందరం కూడా అన్నదమ్ముల మాదిరి ఇక్కడ ఉంటాము. అన్నదమ్ముల కన్నా ఎక్కువ ఉంటాం. ఎందుకంటే చాలా మటుకు మేము మామ అన్న ఈ విధంగా పిలిచేవాళ్ళం. పిల్లప్పటి నుంచి కూడా ప్రతి సందులో కూడా మాకు మహిళలతో సహా అందరూ కూడా పరిచయం ఉన్నారు. కాబట్టి అందరు కూడా వాళ్ళకు కూడా వాళ్ళ పండగకు మేము పోయి తింటాం. కాబట్టి మేము కూడా మా పండుగలకు వాళ్ళని పిలిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి పండగకు మేము ఖచ్చితంగా వాళ్ళని ఒకరోజు పిలిచి వాళ్ళు తృప్తిగా తినే వరకు మేము కూడా వాళ్ళతో పాటు కూడా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నా. అందరికీ ఇక్కడ విచ్చేసిన నాయకులకైతేనేమి, ఇక్కడ ఇచ్చేసిన ముస్లిం సోదరులకైతేనేమి, ముస్లిం పెద్దలకైతేనేమి, క్రిస్టియన్ పెద్దలకు సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.